బాలకోటే గారు, సరే ఈ లడ్డు వ్యవహారం ఇవన్నీ పక్కన పెట్టండి, ట్వీట్లు. ఈ కృష్ణా జిల్లా గొడవ ఏంటండి? ఆయన కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన మీద ఆ స్థాయిలో అక్కడ కృష్ణా జిల్లా, మీరు కృష్ణా జిల్లా వారు కాబట్టి అడుగుతున్నా, ఆ స్థాయిలో అక్కడ తిరుగుబాటు రావటం ఏంటి? ఈ చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అక్కడ? వాసు గారు నమస్తే. డిబేట్లో పాల్గొన్న మిత్రులందరికీ పెద్దలందరికీ నమస్కారం. శ్రీ గారు, వాసు గారు, ఇది మరీ దారుణం. ఏదో తిరువురు పక్కన ఉన్నానని చెప్పేసి నందిగా అసెంబ్లీ నియోజకవర్గం అని నా సమకాలికుడు, నాతో పాటు ఉద్యమ సహచరుడు పులిపూడి శ్రీనివాస్ గారి గురించి నన్ను అడుగుతున్నారు. కాబట్టి పెద్ద రచ్చ అవుతుంది. ఇప్పుడు ఏమి లేదు సార్, కొద్దిగా ఏమన్నా గతంలో అంటాం కదా, ఒక్క తోక నొప్పుతుందా, కుక్క నొప్పుతుందా? ఇప్పుడు తోకల కుక్క నొప్పుతున్నాయి. ఇప్పుడు పాపం ఆ తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలు అంటే రక్త మాంసాలండి. ఏ పార్టీకైనా కార్యకర్త అంటేనా రక్త మాంసాలు. కాబట్టి ఆ కార్యకర్త, స్వపార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటం, కొన్ని చాలా ఆరోపణలు రావటం. ఒక తిరువూరు ఎమ్మెల్యేనే కాదు, 3-4 నియోజకవర్గాల నుంచి వస్తుంది. ముఖ్యమంత్రి కూడా ఆ దృష్టి పెట్టాడు. మీకు మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు చాలా చెప్పారండి గట్టిగా. ఎందుకంటే ప్రజలు చాలా బాధ్యత ఇచ్చారు మనకి. 124 సీట్లు అంటే అది గర్వం అని అర్థం కాదు, మరింత బాధ్యతను అర్థం చేసుకోండి. మీరు తప్పు చేయమాకండి, తప్పుడు పనులు అసలు చేయమాకండి అని చెప్పారు. మరి నాకు తెలిసి సాధారణంగా ఏంటంటే చాలా బాధ్యతగా ఉండాలి. అతను కూడా కొంత అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి, అంటే మాట్లాడటం వేరండి. ఏ డిబేట్లో మాట్లాడటమో, కాస్త మైకి పట్టుకుని ఉపన్యాసం చెప్పడం వేరను, బాధ్యత పట్టడం వేరు. కాబట్టి ఆ బాధ్యత లోపించింది. మనం వైసీపీ పరిపాలనలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు తప్పు చేస్తే తప్పు అని చెప్పామండి, అంతే తప్ప ప్రోత్సహించరు. కాబట్టి దీనికి కూడా ఏదో ఒక పరిష్కారం చూసుకోవాలి. ఎక్కడి వరకు వచ్చిందంటే అది ఒక ఎమ్మెల్యేనే పార్టీని ధిక్కరిస్తూ ర్యాలీ చేస్తా, ఏదో దండయాత్ర చేస్తానే పరిస్థితి రావడం అనేది మీరే మాట్లాడు. సోషల్ మీడియాలో ఆయన ఒక 80 మంది ఎమ్మెల్యేల మద్దతు సమీకరించినట్టు, వారి ఆధ్వర్యంలో ర్యాలీ చేయబోతున్నట్టు, తిరుగుబాటు ర్యాలీ చేయబోతున్నట్టు ఇట్లా రకరకాల కథనాలు వచ్చినాయి. ఆయన ఖండించలా ఎక్కడ. ఇస్తున్న విషయం ఏంటంటే, నాకును అటువంటి కథనాలకి, రూమర్స్కి సంబంధం లేదు. ఆయన ఎవరన్నా టార్గెట్ చేస్తున్నారా పార్టీలో? ఒకవేళ నిజంగా సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను బట్టి చూస్తే 80 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంబడి నడిస్తే రేపొద్దున 11 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చి ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయిగా. అంటే ఇవన్నీ ఊహాజనితమైన వార్తా కథనాలన్నీ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అసలు అంత చేటు సంక్షోభాన్ని ఎప్పుడు తెలుగుదేశం స్వాగతించదు. తెలుగుదేశం పార్టీ ఎలాగో రావు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన దగ్గర కూడా వస్తాను తర్వాత, స్వాగతించదు, మొగ్గులను తుంచేస్తుంది. మరి ఇక్కడ దాకా పెంచుకొని ఇప్పుడు కన్నుపోయేంత కాడుగు పెట్టుకోవాల్సిన అవసరం ఈ పార్టీకి ఎందుకు వచ్చింది? అంటే ఇండిపెండెంట్ అబ్జర్వర్గా నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. బాగా చెప్పారు వాసు గారు. ఖచ్చితంగా ఇది కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటమే. కాటుకుంది కదా అని చెప్పేసి అని రెప్పల కింద అవసరం కోసం చెప్తారు తప్ప, కన్ను కనిపించవస్తగా కాటుకు పెట్టుకుంటే ఏమంటారు? అది ఒక మహావరప్రసాదం అంటే. ఆ ఊరు కాదు, ఆ నేల కాదు, అక్కడ కార్యకర్తలు కూడా తెలియదు. ఆ నాటుండ పరిస్థితుల్లో ఒక అదృష్టరేఖ గీసి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాన్ని ఒక మహాప్రసాదంగానే స్వీకరించాలి, బాధ్యత పడాలి. లేదు మీరన్నట్టుగా ఒక 80 మందిని తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని కూర్చేస్తారా ఏంటి? లేదంటే పార్లమెంట్లో కూడా ఒక 200 మంది ఎంపీలు చేసేస్తారేంటి? ఇవన్నీ కూడా అవగాహన లోపాలు. పైత్యం సార్, ఎమ్మెల్యేలకు కూడా పైత్యం ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేలకే కాదు, ఏ ఎమ్మెల్యేలకైనా పైత్యం ఉంటుంది. పైత్యం ఉంటే అదే మనం సాధారణంగా నేను చెప్తుంటుంటాను, చెలపకరా చెడేవు అని. మనం చెరుపుదాము అని అనుకుంటే మనమే చెడిపోతాం తప్ప అంతకుమించి పెద్ద ఏ విషయం ఉండదు. కానీ పెద్ద రచ్చ అయిపోతుంది. ఇప్పుడు మాట్లాడకపోతే తప్పు అవుతుంది. నేను వైసీపీ నాయకుల యొక్క 150 తప్పిదాల గురించి మాట్లాడి, తెలుగుదేశం పార్టీలో పలానా
సత్యవీడు కానీ తిరువూరు కానీ మరో అసెంబ్లీ నియోజకవర్గం కానీ ఇలా జరుగుతుంటే ఏంటి బాలకోట ఏంటి తప్పులు అని ఖండించకపోతే అది మాలాంటి వాళ్ళకు కూడా బాధ్యత కాదు. అసలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తున్నారు, ఇంకా మనం ఖండించడం ఏముంటుంది.